శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? నిన్న అందరూ శ్రావణ మాసం పూజ చక్కగా చేసుకున్నారని అనుకుంటున్నాను. మొదటి శుక్రవారం. ఇంకా ఎవరికైనా కుదరని వాళ్ళు ఉంటే ఏదైనా అడ్డంకి వచ్చినా ఇంకా శుక్రవారాలు ఉన్నాయి కదా, మళ్ళీ వారమే వరలక్ష్మి వ్రతం. అయితే ఈరోజు నిన్న చూశానండి, నేను యూట్యూబ్లో వార్తల్లో చూశాను ఒక ముఖ్యమైన మాట. వార్తలు నేను ప్రత్యేకంగా చూడను, మా వారు పెడితే చూసాను, అలా వెళ్తున్నాను. నటి షకీలా గారు అని ఉండేవారు, ఇదివరకు నటించేవారు. ఆవిడ పాపం సర్జరీ అయింట, 3 lakhs అయిందిట. ఎందుకు అంటే ఒక యాంగిల్లోనే కూర్చుని ఒక పోస్చర్లో ఫోన్ గేమ్స్ ఆడడం, ఫోన్ ఎక్కువ చూడడం వల్ల నరాలు డ్యామేజ్ అయ్యాయట. ఇది నిజంగా అందరూ ఆలోచించదగ్గ విషయం అండి. నేను కూడా ఫోన్లో గేమ్స్ ఆడతాను, యాంగ్రీ బర్డ్స్. నాకు ఇష్టం, ఎందుకో తెలియదు, చిన్నపిల్లలాగా స్టెల్లా గేమ్స్ ఆడుతూ ఉంటాను చాలాసేపు. నాకు ఏదైనా డైవర్షన్ కావాలన్నప్పుడు చిన్నపిల్లలా ఆడేస్తాను, 1 గంట పైన అలా ఆడేస్తూ ఉంటాను. అయితే ఈ చెయ్యి ఒక్కొక్కసారి నేను ఆడి ఆడి ఈ విజన్ పెడుతూ ఉంటుంది కూడా. పైగా ఎక్కువ లైటింగ్లో ఆడతాను, పిల్లలు తిడుతూ ఉంటారు. నిన్న మాత్రం భయం వేసింది. మా మనవరాలు కూడా బాగా ఫోన్ చూస్తుందండి. మా అబ్బాయికి వర్క్ ఫ్రమ్ హోమే, కానీ వాళ్ళ అమ్మ అప్పుడే రాదు. సాయంత్రం వచ్చేలోపు ఇది స్కూల్ నుంచి వచ్చి హోంవర్క్లు చేసేసుకుని ఇది ఖాళీ దొరుకుతుంది, అప్పుడు ఫోన్ పట్టు కూర్చుంటుంది వాళ్ళ నాన్ననిచ్చి దాకా. సరే, వాడేదో కాసేపు నైట్ షిఫ్ట్ కదా, నిద్రపోదామని దానికి ఆ ఫోన్ ఇచ్చేస్తాడు. దాని గురించి కూడా చాలా భయం వేసింది నాకు. అది అలా ఫోన్లో ఇలా లీనమైపోతుంది. ఈ డ్యామేజ్ అవుతుంది, ఎవరిని తెలియదు, కళ్ళజోడు వచ్చేస్తుంది. చాలామంది కళ్ళజోడు రావడం చూశాను. బాగుండదు అని ఏడిపిస్తూ ఉంటాను దాన్ని. అలాంటివి వింటుందేమో అని, అప్పుడు అందంగా ఉండవు, బాగుండదు అలా అని చెప్పి. కానీ నిన్న షకీలా గారు చెప్పింది, ఆవిడ నా వల్ల మిగతా వాళ్ళు నేర్చుకుంటారేమో అని పాపం సద్భావంతో షేర్ చేశారు ఆవిడ బాధని. ఆవిడ తొందరగా కోలుకోవాలని అనుకుందాం. తర్వాత ఎవరు కూడా ఫోనుల్లో లీనమైపోద్దండి. ఫోన్లు ఎక్కువ చూడొద్దు, ఎక్కువ లైటింగ్లో చూడొద్దు. నాలా పిచ్చిదానిలా గేమ్స్ అవి ఆడకండి. ఎవరునూ నవ్వుతారు ఎవరైనా గేమ్స్ ఆడతారా అంటే నన్ను. కానీ నాకు ఎందుకో యాంగ్రీ బర్డ్స్ చాలా ఇష్టం, ఆడుతూ ఉంటాను. కానీ దీనివల్ల అందరూ నేర్చుకోదగ్గది, ఫోనుల్లో మాత్రం లీనమైపోవద్దు. పైగా పడుకుని మంచం మీద ఒక వేంపే తిరిగి అసలు వద్దు. ఎప్పుడైనా చూసినా ఇలా కుర్చీలోనో ఎందులోనో కూర్చొని స్ట్రైట్గా చూడడమే తప్ప. అందుకని మనందరూ నేర్చుకోవాలని పాపం ఆవిడ తెలియపరిచారు. ఇది అందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన, గమనించవలసిన ముఖ్య విషయం మన ఆరోగ్యానికి సంబంధించి. అది అసలు ఈ మధ్య ఎక్కువ ఆలోచించినా, ఏం చేసినా, ఇదివరకు హార్ట్ అటాక్లు వచ్చాయని వారు వేరే కంప్లైంట్ విని వాళ్ళం. ఈ మధ్య ఎక్కువ బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి అందరికీ. అంటే నరాలు అంత సున్నితంగా అయిపోయాయండి. బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరుగుతోంది. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయినా కూడా అలా జరుగుతుంది. అందుకని అందరూ కూడా ఈ ఫోన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. పూర్వం ల్యాండ్లైన్ ఉండేది, ఎస్టీడీ. ఇలా మాట్లాడితే చాలు మీటర్ పరిగెత్తేసేది. అప్పుడు చాలా జాగ్రత్తగా వాడేవారు దాన్ని. అలాంటి తిరిగి ల్యాండ్ ఫోన్సే పెట్టించుకోవడం ఉత్తమం. ఎందుకంటే అన్లిమిటెడ్ ప్యాక్లు అని చెప్పి ఈ ఫోనుల్లో వేసుకోవడం, గంటల తరబడి ఎవరితో అయినా సోది, అలా మాటల్లో ఏం మాట్లాడుతున్నామో తెలియదు, అలా ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి ఆ మాటలు. అంతసేపు ఫోన్తో ఉండడము మంచిది కాదు. వీలైతే అందరూ మళ్ళీ ల్యాండ్లైన్ ఎస్టీడీ పెట్టించేసుకోండి. పాపం బిఎస్ఎన్ఎల్ చాలా నష్టాల్లో కూడా ఉంది కదా. మళ్ళీ అందరం పునరుద్ధరిద్దామా బిఎస్ఎన్ఎల్ని? మీ అందరి అభిప్రాయం కూడా చెప్పండి. ఎందుకంటే మన ఆరోగ్యాన్ని బాగు చేసే ల్యాండ్లైన్ మంచిదా, మన ఆరోగ్యాన్ని పాడు చేసే ఈ సెల్ ఫోన్ ముఖ్యమా? ఈ సెల్ ఫోన్ ఎప్పుడు ఎక్కడైనా ఎవరైనా ఇరుక్కుపోయినా, ప్రయాణాల్లో ఏదైనా ఇబ్బంది పడ్డా, ఒకళ్ళ ఇన్ఫర్మేషన్ ఒకళ్ళకి తెలియడం కోసం తప్ప దీన్ని రెగ్యులర్గా రోజు క్యాజువల్ మాటలకి వాటికి అన్నిటికీ వాడేస్తున్నాం. ఇంకా కొంత ముందుకెళ్ళి చాలామంది మా వారి దగ్గర నోటరీ చేయడానికి చేయించుకుందుకు వస్తారు. ఆ డాక్యుమెంట్స్ తీసుకురారు, ఆధార్ కార్డు అన్నీ అందులో ఫోన్లో ఎక్కించేసుకుని ఆ ఫోన్లో చూసి చేసేయమంటారు. ఒక్కోసారి ఈయనకి ఎంత ఇరిటేషన్ వచ్చేస్తుందో. కాగితాలు ప్రాపర్గా ఉంటే చూసి చేయడం వేరు, అంతేకాని వాట్సాప్ల్లో మళ్ళీ వాళ్ళ ఫోన్లు పట్టుకుని వాట్సాప్లు లేకపోతే మీకు పంపుతూ ఉంటారు. ఆ స్టోరేజ్లన్నీ తీసేసుకుంటూ, ఇవన్నీ ఒక చికాకైన పనులు. అందుకని పూర్వం ల్యాండ్లైన్ ఫోన్లు ఉంటేనే బాగుంటుందని నాకు అనిపించింది. షకీలా గారు అందరికీ షేర్ చేసి మంచి పని చేశారు. నా బోటి గేమ్స్ ఆడిదైతే అసలు ఇంకేం ఆడినాం, యాంగ్రీ బర్డ్సే నాకు చాలా ఇష్టం.
అది రాత్రి పడుకునేటప్పుడు అలాగే ఆవిడన్నట్టు ఒక పోస్చర్లో ఒక పక్కకు తిరిగి ఆడుతూ ఉంటాను కాసేపు అని. అది పిల్లలు ఇంకా చెప్పక్కర్లే, ఫోన్లు వదలట్లేదు కదా, అందుకని ఎవ్వరూ కూడాను వద్దండి ఫోన్లకి ఎక్కువగా, ఫోన్ల జోలికి వెళ్ళొద్దు, ఎక్కువసేపు ఫోన్లు మాట్లాడద్దు ఎవరితో అయినా, తల్లి పిల్లలైనా సరే, ఫ్రెండ్స్తో అయినా సరే, కొడుకులతో తల్లులైనా సరే, ఎవరైనా సరే ఒక్క 2 నిమిషాలు పెట్టుకోండి, బాగున్నారంటే బాగున్నా అంతే పెట్టేసేయండి. ఇంపార్టెంట్ మెసేజ్ ఏమైనా అందజేయాలి అనుకుంటే మెసేజ్ టైప్ చేసి పంపించేసేయడం అంతే. ఫోనులతో ఎక్కువ ఉండొద్దండి, ఆ రేడియేషన్ మన మీద పడి చాలా దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. వేరే రకాలంగా సమాజం ఎలాగా ఈ ఫోన్ల వల్ల భ్రష్టు పట్టిపోయింది. ఏదైనా ఒక మంచి ఇది మనకి వచ్చింది అనుకుంటే దానిలో ఉన్న మంచిని మనం అనుభవించి లోపల దానిలో ఉన్న చెడే ఎక్కువ బయటపడుతుంది. ఇప్పుడు ఒకప్పుడు గాజువే వాడేవారు, ఆ గాజు పగిలిపోతున్నాయని ప్లాస్టిక్ ప్రవేశపెట్టారు. కానీ ప్లాస్టిక్ను ప్రవేశపెట్టేటప్పుడే సైంటిఫిక్గానే వాళ్ళు మార్కెట్లోకి వదిలేటప్పుడే దాని దుష్పరిమాణాలను దృష్టిలో పెట్టుకుని మానేయాలి. కానీ అవి మార్కెట్లో వదిలేశారు రకరకాల రూపంలో. పూర్వం ఇత్తడి బకెట్లు, లేకపోతే అల్యూమినియం బకెట్లు ఉండేవి, రేకు బకెట్లు ఉండేవి. ఇప్పుడు ప్లాస్టిక్ బకెట్లు, ప్లాస్టిక్ మగ్స్, ప్లాస్టిక్ డబ్బాలు, సర్వం ప్లాస్టిక్. మనం తాగే మంచినీళ్ళతో సహా ప్లాస్టిక్వే. ఎందుకు కింద పడ్డా పగలవు అని చెప్పి, అది నిజమే. కానీ అది ఆ ప్లాస్టికే పర్యావరణానికి మనకి కూడా హాని అని చెప్తున్నారు. కానీ ఆ ప్రయోగాలు ఏవో ముందే చేసి దాన్ని మార్కెట్లోకి వదలకుండానే చూడవలసింది. ఈ రోజున ప్లాస్టిక్ అంటున్నారు, కానీ ఆ ప్లాస్టిక్ని మన నుంచి దూరం చేయగలుగుతున్నారా? చేయలేకపోతున్నారు కదా. ఏవో కవర్స్ అవి అంటారు. మా సెంటర్లో, మా ఇంటి దగ్గర కాదు, మా ఊరు రాజమండ్రి సెంటర్లో ఒక పెద్ద హోటల్ ఉంటుంది. ఆ హోటల్కి చాలా పేరు కూడా ఉంది. ఆ హోటల్ వాళ్ళు ఈ రోజుకి సాంబార్ అది మామూలు పల్చ ప్లాస్టిక్ కవర్లో ఉన్నారు. మరి మున్సిపల్ సిబ్బంది వాళ్ళు, మరి ఫుడ్ అధికారులు ఏమీ మరి వాళ్ళ మీద దాడి జరగట్లేదా ఏంటి అన్నది నాకు అసలు అర్థం కాదు. మేము అన్ని తనిఖీలు చేస్తున్నాం అంటారు. చాలా ప్లాస్టిక్. కొన్ని హోటల్స్ వాళ్ళు కొంచెం బరువైనవి, ఫాయిల్స్వి అవి వాడుతున్నారు. ఏవైనా పెద్ద మంచివి కాదు, ఏదైనా జాగ్రత్తగా ఉంటే మంచిది. ప్లాస్టిక్తో ఎంత ప్రమాదం, ఈ సెల్ ఫోన్ రేడియేషన్ అంతకన్నా ప్రమాదం. అందరి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని, ఎక్కువ సెల్ ఫోన్లు తోచకు కూడా కొంత వయసు వచ్చేసాక పిల్లల్నే అనక్కర్లేదు, కొంత వయసు వచ్చి పిల్లలు దూరంగా వెళ్ళాక కూడా మన ఏజ్ లాంటి వాళ్ళకు కూడా ఫోన్లోకి ఎడిక్ట్ అవుతున్నాము. అది ఎంత మాత్రము తగదు. ఎందుకంటే మనం పిల్లలకు ఒక సలహా ఇచ్చే ముందు మనం ఆ పని చేయకూడదు. అది రామకృష్ణ పరమహంస వారి దగ్గరికి ఒక తల్లి వచ్చింది పిల్లాడిని తీసుకుని. మా అబ్బాయి వినడం లేదు స్వామి, రోజు మిఠాయి తినేస్తున్నాడు, దానివల్ల తేడా చేస్తుంది ఆరోగ్యం, కొంచెం మీరు హితబోధ చెయ్యండి అని చెప్పారట. చెప్తే ఆయన 10 రోజులు పోయిన తర్వాత రమ్మన్నారట. రమ్మంటే సరే వెళ్ళిపోయింది తల్లి. 10 రోజులు పోయాక వచ్చిన తర్వాత, నువ్వు అలా మిఠాయి తినకూడదు, దానివల్ల చాలా కడుపులో హాని జరుగుతుంది, తినద్దు అని చెప్పి ఆరోగ్యపరంగా ఏంటో ఇబ్బంది చెప్పారట. ఈ మాట అప్పుడే చెప్పచ్చు కదా స్వామి, మీరు 10 రోజులు ఎందుకు సమయం తీసుకున్నారు అని అడిగింది ఆ తల్లి. నాకు మిఠాయిలంటే ఎంతో ప్రీతి, నేను ఒకళ్ళకి ఆ మాట చెప్పి నేను ముందు ఆ అలవాటును మానుకోవాలి కదా. నేను ఎలా చెప్పగలను? నేను ఈ 10 రోజుల నుంచి సాధన చేసి తీపి తినడం మానేశాను, అందుకే నీ కుమారుడికి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను అన్నారట ఆయన. అలాగా మనం పిల్లలకి చూడొద్దు అని చెప్పే ముందు మనమే దానికి ఎడిక్ట్ అవ్వకుండా మనమే ముందు ఆ పని మానేసి అప్పుడు చెయ్యాలి. ఎదుటివాడికి సలహా చెప్పేటప్పుడు ఎప్పుడూ ఆ అవలక్షణం మనలో ఉండకూడదు, అప్పుడే మనం సలహా చెప్పడానికి అర్హులం అవుతాం. ఇది సంగతి అండి. ఈ షకీలా గారి ఈ సర్జరీ విషయంగా అందరూ జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని కూడా ఫోన్కి దూరంగా ఉంచండి. నాలా పిచ్చిగా ఎవరైనా ఆడేవాళ్ళు ఉంటే గేమ్స్ అవి మానేసేయండి. ఫోన్ని చాలా లిమిటెడ్గా వాడండి, సెల్ ఫోన్ని. ఓకేనా? పూర్వంలో లేకపోతే ల్యాండ్ ఫోన్ పెట్టించేసుకున్నావా? బిఎస్ఎన్ఎల్ కూడా పాపం నష్టాల్లో ఉంది. మనం తిరిగి పునరుద్ధరిద్దామా? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? మీ స్నేహితురాలు విసియా పన్నాల.